మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదే మాదిరిగా గౌరవ మా చైర్మన్లు, గౌరవ మా ఎంపీపీలు, గౌరవ మా జడ్పీటీసీలు, గౌరవ మా సర్పంచులు, గౌరవ మా కౌన్సిలర్లు, గౌరవ మా పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా సెక్రటరీలు, గౌరవ మా వార్డు మెంబర్లు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు చెప్పేసినాం, గౌరవ ఉద్యమకారులు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ అందరి సీనియర్ నాయకులు, గౌరవ మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున అన్న నమస్కారం. అరే ఇలా మేడ్చల్ అంటే ఒక చరిత్ర. ఎందుకంటే దేశంలోనే మేడ్చల్ అసంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న దేశంలో ఏకైక నియోజకవర్గం మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ నన్ను మీరందరూ కూడా ఎంపీకి గెలిపించిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిర్రు. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రివర్గంలో స్థానం దొరికింది. మళ్ళా 3వసారి మళ్ళా ఎమ్మెల్యే గెలిపించారు. మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున మీ ఆదరించినందుకు, మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదాభినందనం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎంపీ అయితే అనుకోలే, నేను ఎమ్మెల్యే కూడా అయితే అనుకోలే, నేను మంత్రి కూడా అయితే అనుకోలే, కళలో కూడా అనుకోలే. నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా, నేను అట్లయినా ఇట్లయినా అట్లా, అసలు ఏది రాలే, నాకు కళలు కూడా రాలే. నాకు అసుంటిది ఒక ఎంపీ అయినా, పార్లమెంట్లో పోయినా, అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయోగము. 61 సంవత్సరానికి ఇంత షార్ట్ పీరియడ్లా 10 సంవత్సరాలల్లా ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, మళ్ళీ ఎమ్మెల్యే అయిన దేశంలో ఎవరు లేరు. మల్లన్న ఒక చరిత్ర. ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆషామాషి కాదు. 30 ఏళ్ల సంది లట్కాయిస్తున్నారు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు, ఎవ్వరు కూడా కాలేకపోయారు. కార్పొరేషన్ కౌన్సిలర్ అయ్యేదే కష్టం తెలుసు చాలా మందికి, ఇక్కడ పెద్దోళ్ళకు, సీనియర్ నాయకులకు. కానీ ఇట్లా కావడం, అవ్వడం ఇది ఆషామాషి కాదు. కాబట్టి ప్రజలను ఎప్పుడూ ప్రజలలో ఉండాలి, ప్రజలను ఎప్పుడూ ప్రజల సహకారంతో ఉండాలి. ప్రజలే నాకు ఓటర్సే, నాకు అక్కలు, చెల్లెళ్ళు, బావలు, అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులు. నాకు వేరే ఏమీ లేదు. మీరే నా కుటుంబం, మీరే నా బలగం, మీరే నా శక్తి, మీరే నా దైవం. నాకు వేరే ఏం లేదు. భగవంతుడు నాకు మస్తు ఆస్తి ఇచ్చాడు, మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే. నాకు అది ఏందో ఏమో, అసలు ఏది తక్కువలే. నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, ఏది లేదు. ఇది లాస్ట్ ఎలక్షన్ నాది. దీని తర్వాత మళ్ళీ నిలవడ నేను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీ మేడ్చల్నంతా అద్భుతంగా తీర్చిదిద్దుతా.
ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నాతో అన్నదే, తప్పకుండా అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఇలా 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంట్ ఉండేనా, ఒక నీళ్లు ఉండేనా, తాగునీరు ఉండేనా, ఒక సాగునీరు ఉండేనా, ఇట్లా కరెంట్ ఉండేనా? 200 పింఛనుండే, 200 పింఛనుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు 2000